అధ్యయనం యొక్క ముగింపు కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఆహ్వానించారు. వారు భక్తుల మీద, కార్యక్రమం మీద దయతో ఎంతో ప్రేమగా ఈ స్థానానికి వచ్చి మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ స్థిరంగా ఉన్నారు. వారిని సాష్టాంగ దండ ప్రణామాలతో మనందరినీ ఉద్దేశించి అనుగ్రహ సందేశాన్ని, అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీయకాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవః న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవః న భూతో న భవిష్యతి అని చెప్పారు. న భూతో న భవిష్యతి అనే విధంగా ఈ 400 రోజులుగా ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం జరుగుతున్నది. జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి అని భగవంతుడికి సంతోషకరమైన సంవాదమివం అద్భుతం. కేశవార్జునయో సమ్యక్ సంవాదమివం అద్భుతం. రాజన్ని సంస్మృత్య ఈ అత్యద్భుతమైన ఈ మంచి కార్యక్రమాన్ని శంకరాచార్యులు చెప్పారు. భగవద్గీత కించిదధీత అని, అంటే కొద్దిగానా చదవాలి అని. మీరు ఈ కార్యక్రమం మధ్యలో గీతా జయంతి రోజు ఈ 700 శ్లోకాలు పూర్తిగా పారాయణం చేశారు. మళ్ళా ఈ గీతాయజ్ఞ ప్రవచన పూర్తి రోజు ఈరోజు కూడా వైకుంఠ ఏకాదశి రోజు భూలోక వైకుంఠమైన తిరుమలలో ఈ వెంకటేశ్వర స్వామి సమర్పణ రూపంగా ఈ భగవద్గీత పారాయణం మంచిగా చేశారు. ఇక్కడ ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు తిరుపతిలో. లడ్డు ప్రసాదము, వడ ప్రసాదము, పొంగలు, పులిహోదర, ఇంకా అనేక ప్రసాదాలు వెంటనే నైవేద్యమైన వెంటనే ప్రసాదాలు పంచిపెడతారు. ఈ భగవద్గీతలో ఇంతవరకు పారాయణం చేసిన దాంట్లో ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నారు. ఈరోజు మీరు ఆత్మబుద్ధి ప్రసాదం కూడా ఈరోజు మీరు పంచిపెట్టినారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆత్మబుద్ధి ప్రసాదజం. ఈ ప్రసాదం కూడా అంటే వేలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు, లక్షాది మందికి ఆత్మబుద్ధి ప్రసాదం పంచినారు. ఈ 1 సంవత్సరంగా మీరు చేసిన మంచి మహత్తరమైన కార్యక్రమం ఈ ప్రసాదాలు పంచిపెట్టడం. ఉన్న చోట్లో పెద్ద వయసు వాళ్ళు, 80 వయసు వాళ్ళు, 90 వయసు వాళ్ళు, చిన్న పసిపిల్లవాళ్ళ నుంచి ప్రారంభించి వారి ఇంటిలో ఇక్కడ ఉండేవాళ్ళు, విదేశంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ సమయం కూడా అలా విదేశంలో ఉండేవాళ్ళు చూసేదానికి అనుకూలమైన సమయము. అలా ఇక్కడ నుంచి భూలోక వైకుంఠం అనే చోటు నుంచి భూలోకంలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు చూసేదానికి ఈ ప్రత్యక్ష ప్రసారణం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేది ఛానల్. ఇక్కడ దీంట్లో అయితే కెనాల్లో నీళ్లు పారుతుంది, ఛానల్లో మంచి ఆలోచన ప్రసారణం అవుతుంది. అలా ఈ మంచి కార్యక్రమం ఏ ఉద్దేశం కోసం ఈ టెక్నాలజీ, ఈ విజ్ఞానాన్ని వాడుకోవాలనుకున్నారో ఆ విషయాన్ని మీరు దివ్యం దదామితే చక్షు పశ్చిమే రూపమైశ్వరం అని విశ్వరూప దర్శనం కోసం ఆయన చెప్పారు. అంటే దివ్యమైన అనుభూతిని మీరు ప్రసాదించినారు ఈ ప్రసారణ మాధ్యమం చేత. అందుకని ఈ విజ్ఞానం యజ్ఞం తనుతే అని చెప్పి కర్మాణి తనుతే పిచ
అని చెప్పి ఇంతమందికి మంచి కార్యక్రమం కూడా ఇచ్చారు. ఈ మైక్ మ్యాన్ నుంచి ప్రారంభించి అందరికీ కూడా ఈ సమయాన్ని మంచిగా వినియోగించడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాద నీరాజనం అని ఈ మంటపంలో మీరందరూ కూడా నారద భక్తిని మీరు ప్రసాదించారు. నాద నీరాజన మంటపంలో నారద భక్తిని అందరికి కూడా పంచిపెట్టారు. చాలా మంచి విషయము. అంటే ఒక వేల సంవత్సరంగా ఈ భారతదేశం అనేది ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఆర్థిక, సామాజిక ఇంకా అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలందరూ కూడా స్వతంత్ర ఉద్యమం చేసి సంగచ్చద్ధం సంబద్ధం సంభోమనాంసి జానతామని ఋగ్వేదంలో చెప్పిన ప్రకారంగా ఐకమత్యంగా దేశభక్తి అనే ఒక సత్సంకల్పంతో అందరూ కలిసి ప్రయత్నం చేసి ఈ స్వతంత్రం దొరికింది. స్వతంత్రం అనేటప్పుడు స్వతంత్రం అంటే ఎవరు నన్ను అడగకూడదు, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, నేను చేసేది ఏది ఉన్నా ఎవరు నన్ను నా గురించి అడగటానికి హక్కు లేదు అనేది కాదు స్వతంత్రం. స్వతంత్రం తన యొక్క శాస్త్రం, తంత్రం అంటే శాస్త్రం, తర్కం తంత్రంచ విదుష అని ఆ తంత్రం అంటే శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితం అని పారాయణం చేశారు. అలాంటి శాస్త్రానికి మరొక పర్యాయ శబ్దము తంత్రం అనేది. ఈ స్వతంత్రం ఏమి, మన తంత్రం ఏమి, భారతీయుల యొక్క తంత్రం ఏమి? తంత్రం అంటే ఏదో మ్యాజిక్ చేయటం లేదు, లాజిక్ అది కాదు. తంత్రం అంటే తంత్రంగా అంటే ఇలా తెలియకుండా అలా పనిచేయటం, తంత్రంగా పనిచేయటం కాదు తంత్రం. తంత్రం అంటే శాస్త్రం. ఈ శాస్త్రం ఏమి? భగవద్గీత దర్శనం శాస్త్రం. ఈ భగవద్గీత అనేది మనం మన ఆయుస్సులో శాస్త్రాలు చదవగలగుమా, అది అర్థమవుతుందా, అది అనుష్ఠానం చేయగలగుమా, ఇవేటన్నికి మనకు ఆయుష్ ఇచ్చారా, శక్తి ఇచ్చారా, బుద్ధి ఇచ్చారా తెలియదు. సంక్షిప్తంగా సారాంశంగా సనాతన ధర్మం యొక్క ఎసెన్స్ సారాంశాన్ని మనకు భగవద్గీత రూపంలో ఇచ్చారు. మన అప్రోచ్ ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలనేది ఆ అప్రోచ్ మధ్యలో ఎంక్రోచ్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్ని తీసేదానికి ఇప్పుడు ధర్మారెడ్డి గారిని ప్రయత్నంలో ఈ తిరుపతి దేవస్థాన యాజమాన్య ప్రయత్నంలో ఇలాంటి సత్సంగాలన్నీ చేస్తూ తద్వారా మళ్ళా పెద్ద బాల శిక్ష మొదలైంది. మనకి ఈ పెద్ద బాల శిక్ష అనేది అంటే పెద్దలు దీంట్లో పాల్గొన్నారు, బాలులు పాల్గొన్నారు. అలాంటి ఈ పెద్ద బాల శిక్ష ఈ సారాంశం సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని హిందీలో చెప్తారు, సారాంశ బతాయ. అలా ఇది ఈ గీతకి 2 శ్లోకాలు 3 శ్లోకాలంటే ఓపికతో చెప్పాలి. 2 శ్లోకాలని ఇంకా వివరంగా చెప్పాలన్నా కష్టం. దానికి మంచి దీన్ని సెలెక్ట్ చేసి మంచి పండిత బృందాన్ని తయారు చేసి ఆయన దాంట్లో కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు, ఈయన కాశీపతి శాస్త్రి గారు, కాశీ విశ్వనాథం 2 ఒకటే అనుకోండి. దీంట్లో మూలం వివరణం అందరూ కూడా కలిసి ఈ మంచి ప్రయత్నంతో సారా అంశ బతాయ అంటే దీంట్లో ఉండే శాస్త్రార్థం ఏమి, భావార్థం ఏమి, లక్ష్యార్థం ఏమి, వాచ్యార్థం ఏమి అని అనే విధంగా పురాణాలు మహాభారతం నుంచి ఉపనిషత్తుల నుంచి అంటే కామెంటరీతో సహా టిప్పణి టీకాతో సహా ఈ మంచి ప్రయత్నం అంటే శంకరాచార్యులు చెప్తున్నారు భాష్యంలో ఈ భగవద్గీత అనేది చూసేదానికి లలితంగా ఉంటుంది కానీ దాన్ని గూఢార్థం తెలుసుకోవటం కష్టం, సూక్ష్మార్థం తెలుసుకోవటం కష్టమని ఆయనే చెప్తారు. ప్రసిద్ధ పదమపి వ్యాఖ్యానం చేయటం కష్టం గనక నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. చూసేదానికి లలితంగా ఉంటుంది కానీ దాని యొక్క తాత్పర్యం తెలుసుకోవటం కష్టం. దానికోసం ఈ మంచి శాస్త్రజ్ఞుల చేత ఈ ప్రయత్నం చేసిందనేది జనాకర్షణం కూడా కూడింది. అంటే శాస్త్రజ్ఞులంటే వాళ్ళు చెప్పేది ప్రజలకు అర్థమవుతుందా
లేదు ప్రజలకు అర్థమయ్యేటట్టు శాస్త్రజ్ఞులు చెప్తారా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం దొరికింది. శాస్త్రజ్ఞులు జనాకర్షణ రూపంలో చెప్పగలరు అనే విషయం దీంట్లో నిరూపణమైంది. ఇంకొకటి, శాస్త్రాల్ని కూడా ప్రజలు విని ఆ రోజైతే చెప్పారు గీతా జయంతి రోజు 1 కోటి కన్నా ఎక్కువ మంది ఇది ఆ రోజు చూశారని చెప్పారు. అంటే ఇట్లా 8 కోటి అంతవరకు చెప్పారు. అట్లా 3 కోటి దేవతా సేవిత అంటాం, దాంట్లో 8 కోటి దీనికి. అంతవరకు ఈ ధర్మం పట్ల ప్రజా విశ్వాసం, ప్రజా అభిమానం, ప్రజా ఆదరణ, ఈ 3 కూడా ఈ ప్రోగ్రాం సాధించింది. ఎలా కొన్ని సంవత్సరాల ముందు రామాయణం ప్రత్యక్ష ప్రసారణం చేసినప్పుడు ఒక 25 సంవత్సరాల ముందు ప్రజలందరూ కూడా గ్రామంలో అక్కడక్కడ వాహనాలు నిలిపేసి, అప్పుడు ఈ కలర్ టీవీ అన్నీ లేదు, పెద్దగా లేదు, కానీ అప్పుడు జనాలందరూ కలిశారు. మళ్ళా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం ద్వారా 1 సంవత్సరమే తద్వ్రతంచరేత్ అంటారు. ఈ 1 సంవత్సర యజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని మంచిగా చేశారు. అందుకని ఈ మన అప్రోచ్, మన ఆలోచన ఎలా ఉండాలి? వీరమా, వివేకమా, విజ్ఞానమా, విశ్వాసమా, వినయమా, విశాలమా, భారతీయుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి అనే దానికి ఆదర్శం భగవద్గీత. అందుకని భారతీయ ధర్మం అనేది కనుక స్థిరంగా ఉంటే, దృఢంగా ఉంటే లోకానికి మంచిది జరుగుతుంది. కేవలం భారతదేశం వరకే కాదు, భారతీయుల యొక్క గౌరవం పెరిగితే, భారతీయులకి బలం పెరిగితే, భారతీయ ఆలోచన విధానం కుటుంబంలో పెరిగితే లోకానికి శాంతి కలుగుతుంది, లోకంలో వికాసం కలుగుతుంది. అందుకని కృష్ణం వందే జగద్గురు అని బాగా పాడారు ఇంట్లో. జగద్గురు అనేది ఆయన ఆచార్యులుగా ఉండి, అవతార పురుషులైన దశావతారములో ఒకటైన ఆయన కింద దిగి వచ్చి ఆచార్యులుగా ఉండి కృష్ణం వందే జగద్గురుమని జగద్గురువులుగా, దీనికన్నా ఇది భావ ప్రకటనం, సనాతన ధర్మ భావ ప్రకటనం ఈ భగవద్గీత. మనం భోజనం తిండి నుంచి మనస్సు నిండేంత వరకు, కడుపు నిండి మనస్సు నిండి 2 నిండటానికి దీంట్లో, అంటే కడుపు కూడా ఎలా నిండాలని చెప్పి, మనస్సు పరిపూర్ణంగా ఉండటానికి కూడా మార్గం చెప్పి, భక్తి ముక్తి ప్రదాయకమైన ఈ ఉపదేశ గ్రంథం, అది ఉపాసనా గ్రంథం దుర్గా సప్తశతి, ఉపదేశ గ్రంథం గీతా సప్తశతి. ఈ 2 సప్తశతి కూడా మనకు కావాలి. బలాని కోసం దుర్గా సప్తశతి, మంచి ఆలోచన, మంచి మనస్సు, మంచి కర్మయోగం అనే దాని గురించి స్పష్టత, నిర్ధారణ, నిశ్చితం మతముత్తమం అంటారు. అలాంటి నిర్ణయాలు. అందుకని మనకి తోరణం, ఈ భగవద్గీత అనేది తోరణం, రణం లేకుండా ఉండటానికి మంచి తోరణం ఉండాలి, మంచి పచ్చ ఇది ఉండాలి. వచ్చినప్పుడు చూసినాం మంచి తోరణం, అక్కడ వైకుంఠ ఏకాదశికి తోరణం చూసినాం. అలా మన ధర్మానికి తోరణం ఈ శిలాతోరణంలాగా, ఇది పుష్పతోరణం భగవద్గీత, సుగంధ తోరణం ఇది భగవద్గీత. ఈ భగవద్గీతని ఎలా మీరందరూ కూడా అధికారి చేసింది ఈ కార్యక్రమం. అధికారి అంటారు భక్తి సంప్రదాయంలో. ఈయన శ్రవణానికి అధికారి, భగవంతుని నక్షత్రం శ్రవణం. ఇక్కడ అందరూ శ్రవణానికి అధికారం చేశారు. అంటే వినటానికి, శ్రవణం అంటే వినటం, శ్రవణ నక్షత్రం అది వేరు. ఈ శ్రవణం మంచి, దీనికి బంగారం వేసుకుంటారు. ఆంధ్రాలో ఈ చెవిలో బంగారం వేసుకుంటారు. ఈ బంగారమైన విషయాన్ని వేసుకున్నారు 1 సంవత్సరంగా మీరందరూ కూడా. ఇలాంటి విషయాన్ని మీరు సువర్ణమైన విషయాన్ని మీరు ధరించారు. కుండల ధారణం, మంచి కార్యక్రమం. అంటే డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది. ఆ డబ్బు అధికారం ఏమున్నా ఈ సద్వినియోగం చేయాలి. ప్రజలకు ఈ శక్తి సామర్థ్యం ద్వారా
మంచిది చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యంలో విశిష్య ధర్మారెడ్డి గారి ప్రయత్నము, ఈయన చెప్పినట్టుగా శేషాద్రి స్వామి యొక్క ప్రోత్సాహన, అది మనం ఇప్పుడు ఈ సమయంలో గుర్తించాల్సిన విషయం. అంటే సౌహార్దం, సౌజన్యం, సౌకర్యం, ఈ మూడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం 40 సంవత్సరాలు మంచిగా కృషి చేసి, అదే మనం చెప్పినాము, భక్తులకి, ప్రముఖులకి, అంటే ప్రజలకి, ప్రముఖులకి, మన మలయప్ప స్వామికి అందరికీ కూడా అనేక విధమైన కైంకర్యాలు చేసి, భక్తులకు వసతి, ఎవరైతే ప్రముఖులు పీఠాధిపతులు వస్తారో వారందరికీ కూడా కావాల్సిన సదుపాయాలు, మలయప్ప స్వామికి ఎలా ఎన్ని చేయాలో ఉదయం సుప్రభాతం నుంచి, అంటే ఈరోజైతే శివరాత్రి అనుకోండి, రాత్రి నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాంటి అనేక ఉత్సవాలు, నిత్య పూజలు అన్నిటికీ కూడా అధికారులకి, భక్తులకి, మంచి సాధు మహాత్ములకి అందరికీ కూడా సేతుబంధంగా, బ్రిడ్జిగా ఉండి అందరికీ ఆదరణతో, ఆప్యాయతతో మంచిగా ఈ దేవస్థాన కైంకర్యం అనేది ఆజీవాంతం చేసిన మంచి భక్తులు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య సహకారిగా ఉండి, ప్రోత్సాహకుడుగా ఉండి ఇదన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేశారు. అలాంటి ఈ మంచి కార్యక్రమం, ఇలాంటి ధర్మాన్ని మనం ఈ ప్రత్యక్ష ప్రసారణమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా మనం మన ధర్మాన్ని, మన భాషని తిలకం మధురం అన్నారు పాడుతున్నప్పుడు. అలాంటి మాధుర్యమైన మంచి అలవాట్లు అందరికీ కూడా మనం అందరిలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రతి గుడికి గోదానమని చేస్తున్నారు. అలా ప్రతి గ్రామంలో కూడా మన ధర్మ ప్రచారం మంచిగా జరగటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ధర్మం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, కరెంటు, ఇంకా ఆసుపత్రులు చేసేది భౌతిక సౌకర్యాలు, భక్తి, సంగీతం, గీతా ప్రచారం, ఇదే కాదు, ఇది ఒక ప్రారంభమే. ఇంకా కొన్ని సంకల్పాలన్నీ ఆయన చెప్పారు. ఇంకా కొన్ని పురాణాలన్నీ కూడా ఇంకా విస్తారంగా చెప్పించాలి అని చెప్పి ఆయన చెప్పేది ఆశ్చర్యకరంగా ఉంటుంది, కొంచెం భయంగా కూడా ఉంటుంది. అనేక పురాణాలని కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని ఆయన అనుకుంటున్నారు. అలాంటి ఇంకా కొన్ని విస్తారంగా సుందరకాండం అదన్నీ జరుగుతున్నది. ఇంకా కొన్ని పురాణాలన్నీ కూడా, అంటే ఈ లోకమే కాకుండా చతుర్దశ భువనం అంటారు, అలాంటి అనేక భువనాల గురించంతా ఏదో అన్ని ఉన్నది చెప్పాలని ఆయనకి అభిప్రాయం ఉన్నది. అలాంటి ఈ శాస్త్రాన్ని ప్రజలకు అందించే ఈ మంచి సందేశం, అంటే అమృతము అక్కడ సముద్రంలో, పాలు సముద్రంలో ఉండేది ఒకటి, గంగా ఆకాశంలో ఉండేది వేరు. ఈ ఆకాశ గంగని భూలోకానికి తెప్పించటం భగీరథ ప్రయత్నం. అలా ఈ శాస్త్రాలు పండితుల మధ్యలో ఉన్నది, లేదు తాళపత్రాల్లో ఉంటాయి. ఈ తాళపత్రం, తాళపాకం అన్నమాచార్య ప్రజలకు అందించారు. అలాంటి ఈ ప్రయత్నంలో శాస్త్రాలన్నీ కూడా మృదువైన భాషలో, మృదుభాషి, స్మితభాషి, పూర్వభాషి అని రామచంద్రమూర్తి గురించి చెప్తారు. అలా ఈ మృదువుగా దీన్ని మంచి సౌందర్యంతో, మంచి శబ్దశాస్త్రం, అర్థశాస్త్రం, రూపశాస్త్రం అన్నీ కూడా కలిసి మంచి ఏర్పాట్లతో, అంటే మన ధర్మంలో విషయాలు ఉన్నాయి, దానికి తక్కువనే లేదు. కానీ లోపం ఎక్కడ ఉంటుందంటే ప్రజెంటేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వివరణం, వినియోగం. ఆ వివరణం, వినియోగానికి ఇది ఒక మంచి ఆదర్శమైన కార్యక్రమం ఈ భగవద్గీత కార్యక్రమం. అందుకని దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది. దీన్ని ఓపికతో మంచిగా ప్లాన్ చేసి మధ్యలో నామ సంకీర్తనం, స్వరాలు అందరి చేత చెప్పించటం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభించి యత్ర యోగేశ్వర కృష్ణ కరిష్యే వచనం తవ అంతవరకు మీరు ఈ 18 అధ్యాయాలని కూడా
ఈ యోగ శాస్త్రాన్ని యోగేశ్వరాత్ కృష్ణాత్, కృష్ణుడికి పేరు యోగేశ్వరుడు. ఆ యోగేశ్వరుడు ఉపదేశించిన యోగ శాస్త్రమైన ఈ భగవద్గీతని ప్రచారం చేయటానికి ఒక యోగం మీకు దొరికింది. ఇక్కడ కైంకర్యం చేసేంత కారణం చేత మీకు ఆ యోగం, ఈ అదృష్టం, ఈ భాగ్యం మీకు అందరికీ కలిగింది. అందుకే జన్మ ధన్య ధన్యహో అంటారు మరాఠీలో, ధన్య ధన్యహో ప్రదక్షిణ అంటారు. అలా జీవితంలో మంచి ధన్యమైన చరితార్థమైన కార్యక్రమాలు చేశారు. ఈ ఉత్సాహంతో ఇంకా మీరు భవిష్యత్తులో అనుకున్న మంచి మంచి కార్యక్రమాలు కూడా పురాణాన్ని నూతనంగా ఇస్తున్నారు. అర్థం మార్చేది లేదు. అంటే మీరు మంచిగా దానికి ఇంకా కొంచెం అందం, ఇంకా కొంచెం వచ్చే అధికంగా అయ్యేటట్టుగా చేసి సౌందర్యోపేతంగా దాన్ని ఇస్తున్నారు. అంటే భావార్థాన్ని మార్చకుండా, తాత్పర్యం మార్చకుండా, శాస్త్ర పద్ధతి మార్చకుండా, వేదిక నుంచి ప్రారంభించి మీరు ఇక్కడ చేసిన అలంకారం నుంచి అన్ని చూస్తే ఆ యజ్ఞవేది, వెంకటేశ్వర స్వామి వారు ఉండేది యజ్ఞవేది. అలా ఈ వేదికకు కూడా ఏ విషయానికోసం ఈ వేదికను తయారు చేశారో అలా ఈ డ్రెస్ కోడ్ నుంచి ప్రారంభించి అన్నీ కూడా మీరు దీనికి అనుగుణంగా చేసింది ఇంకా శ్లాఘనీయమైన విషయము. అలా అన్ని రకాల ఇది మంచి ప్రయత్నము. ఈ ప్రయత్నం సఫలం కావటానికి ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ, తద్వారా ధర్మో రక్షతి రక్షితః. మనం గర్వాని కోసం చెప్పవలసిన విషయం కాదు, కానీ గౌరవం కోసం మనం చెప్పవలసిన విషయం. ఈ లోకంలో మహత్తరమైన, ప్రాచీనమైన, ప్రశస్తమైన, విస్తృతమైన ధర్మం మన ధర్మం, సనాతన ధర్మం. దాంట్లో ఏం సందేహం లేదు. కానీ దాన్ని మనం స్వీకరించాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి. ప్రచారం అనేది తర్వాత, మొదట్లో ఆచారం. దానికి ప్రచారానికి చేసే ముందు మనం తెలుసుకోవాలి కదా. దాన్ని సరైన మనుషుల ద్వారా, సరైన చోటు నుంచి, సరైన సమయంలో, సంధ్యా సమయంలో సంధ్యావందనం అనేది ముఖ్యం. ఈ సంధ్యా సమయంలో మీరు మంచి సద్విషయాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న చోటు నుంచి మీరందరూ వింటారంటే, ఇంతమందిని ఈ కలిపే ఈ కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం, సహస్ర దీపాలంకారం మీరు నిత్యం ఇక్కడ చేస్తారు. ఇది కోటి దీపోత్సవం. అలాంటి కోటి దీపోత్సవం సాఘంటా పాతునో భీతేర్ భద్రకాళి నమోస్తుతే. అందుకని మనం అందరూ కూడా కలిసి ఈ ప్రయత్నంలో అందరూ సహకరిస్తూ, అంటే చిన్న చిన్న సహకారం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దీంట్లో భగవద్గీతలో చెప్పినట్టుగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని, ఆ భయం లేకుండా నిర్భయంగా మనమందరూ కూడా ఈ సంకల్పాన్ని తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉత్తరోత్తరం అభివృద్ధి చేసి, తద్వారా మన దేశము, మన ధర్మము, మన సమాజము, లోకం అందరూ కూడా సుభిక్షంతో, సౌజన్యంతో, భద్రతాపూర్వకంగా అందరూ మంచిగా ఉండటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవః నభూతో నభవిష్యతి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనుగ్రహ సందేశాన్ని ప్రసాదించినటువంటి కంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ పైన క్షమా ప్రార్థనాది కార్యక్రమాలను ప్రారంభించుకుందాం.